రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె రిజెక్ట్ చేశారు. ఈ మేరకు సీఎస్ కు రాజ్ భవన్ లేఖ రాయగా సర్వీస్ సెక్టార్లో వీరు ఎలాంటి సేవలు చేయలేదని, ఈ కోటా కింద వీరిని నామినేట్ చేయడం కుదరదని లేఖలో వివరణ ఇచ్చారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె రిజెక్ట్ చేశారు. ఈ మేరకు సీఎస్ కు రాజ్ భవన్ లేఖ రాయగా సర్వీస్ సెక్టార్లో వీరు ఎలాంటి సేవలు చేయలేదని, ఈ కోటా కింద వీరిని నామినేట్ చేయడం కుదరదని లేఖలో వివరణ ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ ఇది చూస్తున్నారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె రిజెక్ట్ చేశారు. ఈ మేరకు సీఎస్ కు రాజ్ భవన్ లేఖ రాయగా సర్వీస్ సెక్టార్లో వీరు ఎలాంటి సేవలు చేయలేదని, ఈ కోటా కింద వీరిని నామినేట్ చేయడం కుదరదని లేఖలో వివరణ ఇచ్చారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె రిజెక్ట్ చేశారు. ఈ మేరకు సీఎస్ కు రాజ్ భవన్ లేఖ రాయగా సర్వీస్ సెక్టార్లలో వీరు ఎలాంటి సేవలు చేయలేదని, ఈ కోటా కింద వీరిని నామినేట్ చేయడం కుదరదని లేఖలో వివరణ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, తెలంగాణ గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె రిజెక్ట్ చేశారు. ఈ మేరకు సీఎస్ కు రాజ్ భవన్ లేఖ రాయగా సర్వీస్ సెక్టార్లలో వీరు ఎలాంటి సేవలు చేయలేదని, ఈ కోటా కింద వీరిని నామినేట్ చేయడం కుదరదని లేఖలో వివరణ ఇచ్చారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్, శిరీష, తెలంగాణ గవర్నర్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు దాసు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ అయితే తిరస్కరించిన వార్త వినిపిస్తుంది. దాని తగ్గట్టుగా నోట్ కూడా విడుదలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నికల సమయంలో మరి ఇప్పటికే పార్టీ పైన ఆశలు పెట్టుకొని ఇన్నాళ్ళు పార్టీకి పనిచేసిన వారంతా కూడా ఒక్కొక్కరుగా అలకబడిన వారందరూ కూడా ఎమ్మెల్సీలుగా
ఇద్దరు పదవులు ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఆ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇటు దాసు శ్రవణ్ ఇప్పటికే ఆయన అనేక పార్టీలు చేరిన నేపథ్యంలో అక్కడ సరైన అభ్యర్థి గుర్తింపు రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో కూడా చేరాడు. ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఇక్కడ హామీ వస్తేనే ఇక్కడ చేరిన నేపథ్యం. మరి ఇప్పుడు ఆయన అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించారు. అలాగే కుర్ర సత్యనారాయణ కూడా దాదాపు అదే ఎన్నో ఏళ్ళుగా పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఆయన కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యం. మరి ఇప్పుడు కుర్ర సత్యనారాయణ అలాగే దాసు శ్రవణ్ అభ్యర్థిత్వ సిఫార్సులను గవర్నర్ తిరస్కరించిన నేపథ్యం కనిపిస్తుంది. మరి తర్వాత మరి దీనిపైన కారణాలు ఏంటి, తిరస్కరణకు గల కారణాలు ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఆర్టికల్ 171.5 వర్గాన్ని ఇద్దరికి ఎంపిక చేయడానికి కావాల్సిన పూర్తిగా సమాచారం లేదంటూ దాదాపు అక్కడ చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ నియమం అయితే ఆర్టికల్ 171.5 నియమించలేదు అన్నట్టుగా తమిళ చెప్పుకునే నేపథ్యం. అయితే తెలంగాణపై తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై తర్వాత చర్చ అయితే నడుస్తుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల తిరస్కరణ అనేది మరి ఇన్నాళ్ళుగా ఇదంతా కూడా జాప్యం జరిగిన నేపథ్యం. ఇప్పుడు ఉన్న పరంగా మరి గవర్నర్ తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అభ్యర్థిత్వాల సిఫార్సులను తిరస్కరించడానికి గల బలమైన కారణాలు కూడా అయితే సమస్య ఏదైతే గవర్నర్ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆర్టికల్ 171.5 ప్రకారం ఈ అభ్యర్థిత్వాలు కూడా పొందుపరచలేదు అన్నట్టుగా ఒక సమాచారం కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎలక్షన్ నేపథ్యంలో మరి ఇలాంటి ఆ తిరస్కరణ అనేది మరి పార్టీకి అలాగే మరి అందులో వారిపైన ఇన్నాళ్ళుగా ఎమ్మెల్సీగా ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి చూడాలి. మరి వాళ్ళ యొక్క స్పందన ఎలా ఉంటుంది, తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, మరి గవర్నర్ తిరస్కరణ గల కారణాలు బలమైన కారణాలు ఏమిటి అనే దానిపైన మరి ఒక అభ్యర్థిత్వాన్ని నియమించినట్టు దాని తగ్గట్టు కూడా అన్ని విషయాలు కూడా పొందుపడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇక్కడ ఇద్దరు అభ్యర్థుల విషయంలో మరి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న పరిస్థితిలో మరి ఇంకో ఎంతటి నిర్ణయాలు ఏముంటాయి, పరిస్థితులు పరిణామాలు కూడా చూడాల్సిన అవసరం ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ మహేందర్. తెలంగాణ గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె రిజెక్ట్ చేశారు. ఈ మేరకు సిఎస్ కు రాజ్ భవన్ లేఖ రాయగా సర్వీస్ సెక్టార్లలో వీరు ఎలాంటి సేవలు చేయలేదని, ఈ కోటా కింద వీరిని నామినేట్ చేయడం కుదరదని లేఖలో వివరణ ఇచ్చారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె రిజెక్ట్ చేశారు. ఈ మేరకు సిఎస్ కు రాజ్ భవన్ లేఖ రాయగా సర్వీస్ సెక్టార్లలో వీరు ఎలాంటి సేవలు చేయలేదని, ఈ కోటా కింద వీరిని నామినేట్ చేయడం కుదరదని లేఖలో వివరణ ఇచ్చారు. తెలంగాణ గవర్నర్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ అందజేస్తారు. మహేందర్, తెలంగాణ గవర్నమెంట్ తమిళసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఇద్దరు అభ్యర్థుల యొక్క తిరస్కరణకు గురయ్యారు. శ్రవణ్ అదే కుర్ర సత్యనారాయణ అభ్యర్థులను గవర్నర్ తిరస్కరించారు.
తెలంగాణ గవర్నర్ కోటాలో దాదాపు ఏదైతే ఖరారైన నేపథ్యంలో అప్పుడు కేబినెట్ మొత్తం తెలంగాణ కేబినెట్ గవర్నర్ కు ఈ ఇద్దరు గురించి ఫైల్ పంపింది. ఇది చాలా కాలంగా కూడా పెండింగ్ లో ఉన్న పరిస్థితి. గవర్నర్ వారి నియామకానికి అయితే దాదాపు చాలా సమయం తీసుకున్నారు. అయితే ఆమోదం కూడా ఎలాంటి ఆమోదం చెప్పలేని పరిస్థితిలో మరి ఎలాంటి ఆమోదం ఎందుకు తెలియట్లేదన్న విషయం కూడా తెలియని పరిస్థితి అప్పుడు నెలకొంది. అయితే మండలిలో ఖాళీగా ఉన్న 2 గవర్నర్ కోటా ఎమ్మెల్యే స్థానాలపై చర్చించిన అప్పటి కేబినెట్ బీసీ కోటా నుంచి హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ దాసు శ్రవణ్ ను నియమించగా ఎస్టీఏ సామాజిక వర్గం నుండి కుర్ర సత్యనారాయణ ను ఆయన ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీలో ఇద్దరు పేర్లను నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఫైల్ ను గవర్నర్ వద్దకు పంపారు. దాదాపు ఈ ఫైల్ 2-3 నెలల గ్యాప్ కూడా జరుగుతున్న పరిస్థితి. మరి ఇప్పటి వరకు అయితే క్లారిటీ రాని పరిస్థితిలో ఉన్నట్టుంది. అయితే గవర్నర్ ఇప్పటి వరకు ఎలాంటి ఆమోదం తెలపలేదు అని పదే ఈ అంశంపై తెలియనప్పటికీ ఇప్పుడు గవర్నర్ నుంచి ఈ ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించినట్టుగా వార్తలు వచ్చింది. మొత్తం ఈ కుర్ర సత్యనారాయణ అలాగే ఈ అభ్యర్థుల సిఫార్సులు కోరిగా గవర్నర్ తిరస్కరించారు. ఈ గవర్నర్ అయితే ఆర్టికల్ 175(3) ప్రకారం ఇది నియామకం వీలు కాదు అన్నట్టుగా ఆ గవర్నర్ పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ ఇద్దరి అభ్యర్థులను తిరస్కరణపై మరి ప్రభుత్వం తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? వీరికి ఏదైతే గవర్నర్ కోటాలో ఉన్న నేపథ్యంలో మరి ఎలక్షన్స్ కూడా సమీపిస్తున్న నేపథ్యంలో మరి గవర్నర్ కోటాలో ఇద్దరు తిరస్కరించబడ్డారు కాబట్టి మరి వీరి స్థానంలో ఆ కోటాను ఫుల్ఫిల్ చేయాలంటే మరి వీరి స్థానంలో ఇంకెవరైనా నియమిస్తారా? మరి ఇద్దరికి ఇచ్చినట్టు హామీ ప్రకారం ఇంకేమైనా పదవులు ఇస్తారా? అది పార్టీలో ఎలాంటి పదవులు ఇస్తారు? మరి వచ్చే ఈ కోటాను ఎలాగో ఖాళీ ఉంది కాబట్టి ఈ కోటాను ఫుల్ఫిల్ చేయాలంటే మరి ఎవరికి స్థానం దక్కుతుంది అనే దానిపై చర్చ నడుస్తుంది. మరి ఇప్పుడు గవర్నర్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై అయితే ఇంకా పార్టీ కానీ ఇలాంటి వారికి స్పందించే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ అనాలిసిస్ అందే సత్యం గారు లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి సార్, గవర్నర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు దానికి ఎలా స్పందిస్తారు? జనరల్ గా సోషల్ సర్వీస్ కోటాలో ఇవి రికమెండ్ చేశారు. సబ్మిట్ చేసినటువంటి బయోగ్రఫీలో వీళ్ళిద్దరు కూడా పొలిటికల్ కెరియర్స్ ఉన్నాయి కాబట్టి దాసు శ్రవణ్ గాని సత్యనారాయణ గారు కానీ పొలిటికల్ కెరియర్ పొలిటికల్ హిస్టరీసే మెన్షన్ చేసి ఉంటారు. సోషల్ సర్వీస్ లో ముఖ్యంగా ఎన్జిఓస్ కానీ లేదా వాలంటరీ కానీ లేదా సాహిత్యంలో కానీ లేదా కళల్లో కానీ ఇటువంటి ఏవి లేనప్పుడు గవర్నర్ తిరస్కరించేటువంటి అవకాశం ఉంది. రెండోది, ఒకవేళ ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రికి గవర్నర్ కు మధ్య సాన్నిధ్యం పెరిగింది, తర్వాత వైరుధ్యం కూడా పరిష్కరించుకున్నారు, ఒకే మార్గాలో ఉంటారు అనే ఎక్స్పెక్టేషన్ ఉంది జనంలో. కానీ అకస్మాత్తుగా రిజెక్ట్ చేసే వరకల్లా మరొక కొత్త ఆలోచనలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది సహజంగానే తెలంగాణలో బీజేపీ ఇండివిజువల్ గా అటాకింగ్ గా ముందుకు పోవాలంటే ఆ బీఆర్ఎస్ నుంచి విడగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ జనం ముందల ఉంది. దాంట్లో భాగంగానే ఇవాళ నిన్న మొన్న కవిత అరెస్ట్ వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. ఇవాళ గవర్నర్ కూడా వీటిని రిజెక్ట్ చేయడంతో వైరుధ్యం యథావిధిగా ఉండి పొలిటికల్ గా బీజేపీ ఇండిపెండెంట్ వ్యూ కలిగి ఉన్నది, ఇదేం బీఆర్ఎస్ కు సబార్డినేట్ కాదు అని చెప్పేసి 2 రకాలుగా ఇవాళ స్పష్టం చేసినట్లయింది. కాబట్టి రాజకీయాలు పక్కకు పెట్టి ఆలోచించిన ఇవాళ సర్వీస్ కోటాలో అనేటువంటి క్లెయిమ్ చేశారు కాబట్టి వీళ్ళకు సర్వీస్ కోటాలు ఇవ్వటానికి ఉండేటువంటి
వీళ్ళ బయోగ్రఫీలో అటువంటి హిస్టరీ ఏమి లేదు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు రీజన్ ని ఫైండ్ అవుట్ చేసి గవర్నర్ రిజెక్ట్ చేశారు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ మరొక ఇద్దరిని సబ్స్టిట్యూట్ చేస్తుందా లేకపోతే కంపల్షన్ తోటి ఆమోదిస్తుంది అనేటువంటి దాన్ని మార్గం ఎన్నుకుంటుందా, ఈ రెండు మార్గాల్లో ఏమి ఎన్నుకుంటుందా అనేది మనం వెయిట్ అండ్ సీ అనేటువంటి పద్ధతుల్లో ఉండాలి. ఎందుకంటే గవర్నర్ రాష్ట్ర మంత్రివర్గం సిఫారు చేసిన దాన్ని ఆమోదించాలి అనేటువంటి ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి మళ్ళీ రెండోసారి వీళ్ళ పేర్లే పంపుతారా లేదా సబ్స్టిట్యూట్స్ ని పంపుతారా అనేది ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణుల నుంచి లేదా మంత్రివర్గం నుంచి ఇంకా రియాక్షన్స్ ఏం రాలే. వస్తే గానీ మనం అది కన్ఫర్మ్ చేసుకోలేము. కానీ తమిళసైకి మాత్రం ఒక రీజన్ దొరికింది. వీళ్ళు పొలిటికల్ క్యారియర్ ఉంది కానీ వీళ్ళకు సోషల్ క్యారియర్ లేదు, సోషల్ సర్వీస్ క్యారియర్ లేదని క్లియర్ గా సిఎస్ కు రాసినటువంటి లెటర్లో పేర్కొన్నారు. కాబట్టి ఇది డెసిషన్స్ అనేటువంటి జనరల్ గా రిజెక్ట్ చేస్తేనేమో వెంటనే పొలిటిసైజ్ అవుతాయి, కాదు యథావిధిగా ఆమోదిస్తేనేమో అవి కొద్దిగా పొలిటికల్ చర్చ జరగదు. కాబట్టి ఇవాళ గత 15 రోజులుగా గవర్నర్ కు ముఖ్యమంత్రికి సయోధ్య కుదిరింది. గవర్నర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేది, నేను ముఖ్యమంత్రి నుంచి చాలా నేర్చుకున్నాను అన్న తర్వాత సహజంగానే గవర్నర్ కు ముఖ్యమంత్రికి సయోధ్య కుదిరింది. కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ కూడా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ వైరుధ్యం రాకపోవచ్చు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇవాళ ఇది ఒక సడన్ న్యూసే, ఒక ఆశ్చర్యకరమైనటువంటి న్యూసే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ మార్గం ఎన్నుకుంటుంది అనేది వాళ్ళు రియాక్ట్ అయితే కానీ మనకు తెలియదు. అభ్యర్థిత్వంపై విషయంలో కూడా విమర్శలకు దారితీశాయి. దీన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. దాసోత్సరావును బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ కూడా ఉన్నాడు. కాబట్టి స్పోక్స్ పర్సన్ ఉన్న వ్యక్తిని సోషల్ సర్వీస్ లో మేము కన్సిడర్ చేయడం గవర్నర్ చెప్పే అవకాశం అడిగితే. సార్ చెప్పండి. అంటే గవర్నర్ కోట గవర్నర్ కోట ఎమ్మెల్సీల సిఫార్సులను తిరస్కరించాలని కూడా ఎలా చూస్తారు మరి? అది పొలిటికల్ రిజెక్ట్ చేశారంటే వెంటనే పొలిటిసైజ్ అయింది. అంటే బీజేపీ ఇండిపెండెంట్ గా ముందుకు పోవాలనుకుంటుంది, ఇది సబార్డినేట్ గా లేదు బీఆర్ఎస్ కు. గవర్నర్ కూడా సాఫ్ట్ గా లేదు, బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ కూడా స్టేట్ లో స్టాఫ్ గా లేదు, మా స్టాండ్ బాకే ఉంది అని ఒక ఇండికేషన్ అయితే దీని ద్వారా బయటకు వస్తుంది గవర్నర్ రిజెక్ట్ చేయటం వల్ల. ఎందుకంటే గవర్నరు ఇండిపెండెంట్ ఐడెంటిటీ ఉన్నప్పటికీ ఆమోదం తెలపాల్సింది మాత్రం పొలిటికల్ డెసిషన్స్ కే. అంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రివర్గం చేసేటువంటి నిర్ణయాలకు లేదా కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతి ద్వారా చేసేటువంటి నిర్ణయాలకు తను ఒక మీడియేటర్. కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేసింది కాబట్టి వెంటనే పొలిటిసైజ్ అయింది. అంటే గవర్నర్ కోటా కింద ఎవరిని తీసుకోవచ్చు సార్? గవర్నర్ కోటా కింద ఇప్పుడున్నటువంటి దాంట్లో ఇప్పుడు గవర్నర్ కోట, రాష్ట్రపతి కోట అంటే జనరల్ గా మీరు గుర్తుంచుకోండి, సహజంగానే ఇప్పుడు రేఖ గాని, గతంలో హేమమాలిని గాని, జయబచ్చన్ గాని పార్లమెంట్ లో, తర్వాత సచిన్ తెండూల్కర్ గాని, ఇటువంటి వాళ్ళందరూ రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయ్యారు. అట్లాగే రాష్ట్ర ఎమ్మెల్సీలు ఉన్నటువంటి వాళ్ళు గతంలో పార్లమెంట్ లో సి నారాయణ రెడ్డి గాని ఇటువంటి వాళ్ళంతా నామినేట్ అయ్యారు. అట్లాగే కౌన్సిల్ లో కూడా అట్లాగే అటువంటి వాటిలలో దేంట్లైనా ఇప్పుడు గోరటి వెంకన్న సాహిత్యకారుడు నామినేట్ అయ్యాడు, లేదా ఒక విద్యావేత్త లేదా ఒక క్రీడాకారుడు, ఇటువంటి వాళ్ళు నామినేట్ చేస్తే జనరల్ గా కాంట్రవర్సీ కాదు. కానీ అటువంటి నామినేట్ చేసినటువంటి వాటిల్లో మంత్రివర్గం ఇష్టం కాబట్టి అని చెప్పేసి ఇటువంటి రికమెండ్ చేస్తే గవర్నర్ ఆబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉంది. అలాంటి ఆబ్జెక్ట్ మనం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్.